వెల్కమ్ టు మిడ్ డే డెబేట్. నేను వైశాలి. భోగాపురం విమానాశ్రయం అనుమతులపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఘనత ముమ్మాటికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు 2016లోనే సైట్ క్లియరెన్స్ అనుమతులు సీఎం చంద్రబాబు సాధించారని టీడీపీ అంటుంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ సాధించిన ఘనత ఎవరిది? రెండు పార్టీల నేతల్లో మాటలు నిజమెంతుంది? ఇదే అంశంపై ఇవాళ మిడ్ డే డెబేట్లో పాల్గొనడానికి మనతో పాటు బీజేపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. అదే విధంగా మనకి టీడీపీ నేత గురునాథం గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. ఇక వైసీపీ నేత మనతో పాటు ఉన్నారు, ఆయన కూడా లక్ష్మణ్ రావు గారు. నమస్తే సార్ లక్ష్మణ్ రావు గారు. అదే విధంగా వైరా వెంకటేశ్వర్ గారు పొలిటికల్ అనలిస్ట్, ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఓకే సార్, వెంకటేశ్వర రెడ్డి గారు, మనం చూసుకుంటే గనక భోగాపురం ఎయిర్పోర్టు మా వల్ల వచ్చిందంటే మా వల్లని ఇటు వైసీపీ నేతలు కానీ అటు కాంగ్రెస్ నేతలు కానీ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. మరి ఈ క్రెడిట్ ఏ పార్టీకి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? వైశాలి గారు, మీకు చర్చలో పాల్గొంటుంటే పెద్దలకు అదే విధంగా వీక్షకులకు అందరికీ నమస్కారం. మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఈ ఎవరి క్రెడిట్ ఎవరిది ఏంది అన్న విషయం చర్చలు ప్రజలకు కన్ఫ్యూజ్ లేకోకుండా మీ ద్వారా చక్కటి సమాచారం వెళ్లే ప్రయత్నం చేస్తే నేను కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాలు ఈ రోజు మనం చూస్తున్నాం. అయితే వైశాలి గారు తెలుగు వైసీపీ వారు మాట్లాడుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు 2023 మే 3వ తారీఖున రెండోసారి ఆయన శంకుస్థాపన చేశారు. అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అంతకు ముందే ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పెట్టాలని శంకుస్థాపన చేసి తర్వాత 5,000 ఎకరాలలో ఏర్పాటు చేస్తే మిగతా ఎయిర్పోర్ట్ సిటీ గాని ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా వ్యాపార పరంగా కార్యకలాపాలు ఊపందుకుంటే వెనుకబడిన ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కల్పనలో కొంత మెరుగైతుందని వారు నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖపట్నంలో ఉండే ఎయిర్పోర్ట్ వచ్చేసి అది పాతదైంది, స్థానిక అవసరాలకు ట్రాఫిక్ తగ్గట్టుగా కూడా అవకాశం లేదు. అది ఎయిర్పోర్ట్ వారి నావీ పరిధిలో ఉంది కాబట్టి వారు ఎప్పుడు కూడా నైట్ టైమ్స్ ఆఫ్ చేస్తారు, అప్పుడప్పుడు మెయింటైన్ చేస్తారు. అది యుద్ధానికి సమర్థంగా ఉండాలన్న విషయంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూడా ఎప్పుడైతే మనకు రాష్ట్ర విభజన జరిగిందో ఆ సందర్భంలో కూడా ఈ నిర్ణయం జరిగింది. ఇది PPP మోడల్ ప్రాజెక్టు. జగన్మోహన్ రెడ్డి గారు 2,200 ఎకరాల్లో నేను కడతాను, మిగతాది ఇస్తానని శంకుస్థాపన చేసినారు. తర్వాత అంతకు ముందు జరిగిన పని చెప్పుకోకుండా మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన పనిని ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు జరిగిన పని అంతా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా అనుమతులు కానీ తీసుకున్నప్పటికీ ఈ రోజు ట్రైన్ లైన్ లో సక్సెస్ అయింది. కాబట్టి ఈ రోజు ఈ చర్చ వస్తుంది. అయితే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంతో కొంత ముందుకు వెళ్తుంది. మరి ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ చెప్పిందే నిజమైతే మీకు 5 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఈరోజు తెలుగుదేశాన్ని మీరు తప్పు పడుతున్నారు. 2019లో చివరిలో ఎన్నికలప్పుడు మీరు శంకుస్థాపన చేశారని చెప్తున్నారు. నేను సూటిగా వైఎస్ఆర్సీపీని అడుగుతాను, మీకు 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు చేయలేకపోయారు? 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును మీరు ఎందుకు చేయలేకపోయారు? మరి మీరు భూమి తక్కువే తీసుకుంటున్నాం అంటున్నారు, మిగతా రైతులకు ఎన్నికి ఇచ్చామని చెప్తున్నారు. తర్వాత PPP మోడల్లో GMRలు సిద్ధంగా ఉన్నారు, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ మీరు ఎందుకు కట్టలేకపోయారు? ఎందుకు మీరు మొత్తం కంప్లీట్ చేసి మీరు ఈ రోజు ఈ ఆన్సర్ చెప్పుకోవాల్సింది క్రెడిట్ అని, తర్వాత ఇంకొకటి రామ్మోహన్ నాయుడు గారు విమానంలో దిగారని, ఈ విషయాలను ఎందుకు మీరు చెప్పుకోవాల్సి వస్తుంది? మీరు పూర్తి చేసినట్టు ఈ సమస్య వెళ్ళేది కాదు కదా. మీరు 2019లో అధికారంలోకి వచ్చారు, మీరు భూసేకరణ చేసి అన్ని రకాల అనుమతులు తీసుకొని వచ్చి టెండర్లు కూడా మీద కంప్లీట్ చేసి మీరు ఫినిష్ చేసినట్టే ఈ రోజు పూర్తిగా మీకే దక్కిండు. కాబట్టి మీరు చేసింది ఏం లేదు. ఈ గడిచిన 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లోని NDA ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ప్రగతి ఈ రోజు కేంద్ర మంత్రి ప్రతిసారి రామ్మోహన్ నాయుడు గారు మిగతా కేంద్ర మంత్రులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎంటబడుతూ దాన్ని పూర్తి చేశారు. ఈరోజు 2026కు ఖచ్చితంగా 6 నెలల లోపల పూర్తిగా ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అభివృద్ధి విషయాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారము, అదే విధంగా మనం కూడా ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలా. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు DGCA కానీ, తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ, తర్వాత మిగిలినటువంటి
అంతర్జాతీయ సంస్థల సహకారం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అనుభవ వ్యక్తి కాబట్టి వెంటబడి ఆయన అడిగి ఈ రూపంలో సాధించి ఈ రోజు వస్తుంది. ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రగతి. అదే విధంగా మనం మిగతా విషయాలు కూడా మాట్లాడుతుంటే వైశాలి గారు ఏదన్నా చూడండి, మేము అది చేసాం కదా, మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన రిబ్బన్ కటింగ్ ఏదో ఒకటి చేసిండ్రు, చేయకోకుండా ఎట్లుంటారు, చేయకోకుండా ఏం కాదు కదా. మరి అయితే గతంలో ఇప్పుడు అమరావతిలో సెక్రటేరియట్ కట్టారు, మరి మీరు వాడుకున్నారు కదా, అది వాళ్ళు కట్టింది మీరు వాడుకోమంటే ఎట్లా అవుతుంది? అది ఇది ప్రజల సొమ్ము మీ పార్టీనో మీరో ఇంకొకరో చేసింది కానే కాదు. ఈ ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది, చేసిందే చెప్పుకుంటుంది, జరిగిందే చెప్పుకుంటుంది. వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తే ఆ ప్రాంతంలో ఆర్థికంగా పుంజుకుని ఆర్థిక మండలి ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పన జరుగుతుంది అన్నదే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం యొక్క లక్ష్యము. కాబట్టి దీన్ని వైఎస్ఆర్సీపీ మానుకోవాలా, మేము చేసినప్పుడే చేసాం. మరి మీరు మిగలబెట్టిన పోయిన వాటిన్నింటి కూడా మీరేం చెప్తారు చెప్పండి? మీరు మాట్లాడుతున్న విషయాలన్నింటి కూడా మరి మీరు కూడా చాలా వాటికి రిబ్బన్ కటింగ్ చేశారు కదా. మీరు అప్పుడు మీరు చెప్పారా గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన విషయాలలో ఇది మాది కాదు క్రెడిట్, ఇదంతా చంద్రబాబు నాయుడు అని మీరు చెప్పగలిగినారా? మీరు చెప్పలేదే. ఈ రోజేమో మీరు చేస్తే ఒకటి, వేరే వాళ్ళు చేస్తే ఒకటి. అటు వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఏదో ఒక విషయాన్ని రోజు ప్రజల్లోకి తీసుకెళ్లాలా, మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మమ్మల్ని ఆదరించలేదు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు ఈ రోజు భోగాపురం అని చెప్పుకున్నాం. మీరు ఆ ప్రాంతంలో కూడా మీకు ఓట్లు వేయలేదు, ఎందుకు వేయలేదంటే మిమ్మల్ని తిరస్కరించినారు, ప్రజలు కూడా తిరస్కరించినారు కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మిగతా విషయాలు అన్నింటి కూడా ప్రతిదానికి తగుదనమ్మని మాదే క్రెడిట్ అన్న విషయాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఉనికిలో ఉండటం కోసం. మేము ఒక రాజకీయ పార్టీగా గతంలో పరిపాలన చేసాం. అదే విధంగా మేము ఏదైతే తీసుకున్నామో మాదే కరెక్ట్, మేమే ఎక్కువ చేసాం, ఆంధ్రప్రదేశ్ లో మేమే ఛాంపియన్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు గతంలో చెప్పారు, ఎలక్షన్ లో కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము అభివృద్ధి చేస్తుంటే మాకు ఓట్లు వేయండి అని. మీరు దాన్నే పాటించారు ప్రజలు కూడా. కాబట్టి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎన్డీఏ యొక్క ప్రభుత్వం యొక్క ఫలాలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అవే జరుగుతున్నాయి. రేపు కమర్షియల్ ఎయిర్పోర్ట్ కూడా జరిగితే లక్షలాది మందికి ఉపాధి కలగడానికి కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కూడా జరుగుతుంది. విశాఖపట్నంలో కూడా ఈరోజు బిజినెస్ కానీ తర్వాత ఆ ప్రాంతంలో ఫైనాన్షియల్ గా డిస్ట్రిక్ట్స్ కానీ మిగతా అన్ని రకాల కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం చెప్తుంది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తనదిగా చెప్పుకోవడం అనేది సరైనది కాదు. ఈ 18 సంవత్సరాల్లో ఎంటబడి చేసింటేనే అంత అభివృద్ధి జరిగిందన్న విషయం ప్రజలకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను వైశాలి గారు. లక్ష్మణ్ రావు గారు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన ఉంది. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేయలేకపోయిందని చెప్పేసి మరి ఇటు టీడీపీ కానీ అటు బీజేపీ నేతలు కానీ ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేమంటారు? నమస్కారం అండి. 2019లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు, కొబ్బరిగా కొట్టి వెళ్ళిపోయారు. ఏదో ఉంచుకున్న దానికి తాళకట్టి ఏదో నేనే పెంచుతున్నానో, నేనే మొత్తం అంతా నేనే చేసుకుంటున్నాను, లీగల్ అంతా నేనని చెప్పుకున్నట్టుగా ఎలా తయారైందంటే, ఇలా ఎవరు వెలగైందంటే అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరు పర్మిషన్ తీసుకొచ్చారు? భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టొద్దని చెప్పినా సరే ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే 15,000 ఎకరాలు వీళ్ళు భూ సమీకరణకి పాల్పడినప్పుడు ఆ రైతులందరూ కూడా కోర్టుకెళ్ళి ఇక్కడ ఎటువంటి మాకు అసలు విమానాశ్రయమే వద్దు, మీరు ఇక్కడ ఎటువంటి విమానాశ్రయం కట్టొద్దని చెప్పి కోర్టుకెళ్ళి వాళ్ళు స్టేలు తెచ్చుకున్నారు. చాలామంది రైతులకి వీళ్ళు కాంపోజిషన్ కూడా ఇవ్వలేదు. చాలామంది రైతుల దగ్గర వీళ్ళు కనీసం వాళ్ళు ఏదైతే ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారో వాళ్ళకి ఇగో మీకు కమర్షియల్గా ఇన్ని సెంట్లు స్థలం ఇస్తాం, ఇంత మనీ ఇస్తామని కూడా ఎక్కడా ప్రకటించలేదు. జస్ట్ కొబ్బరికాయ కొట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 23 మే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని ప్రారంభించి ఏదైతే ఈ ఏవైతే చిక్కులు ఉన్నాయో, ఏవైతే ఈ యొక్క కోర్టు కేసులు ఉన్నాయో అన్నిటికి క్లియరెన్స్ తీసుకొచ్చి, అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా వాళ్ళ దగ్గర కూడా పర్మిషన్ తీసుకొచ్చి, అలాగే ఏదైతే గతంలో వీళ్ళు 17,000 ఎకరాలకి సమీకరిస్తామని చెప్పిన విషయాన్ని 5,000 ఎకరాలకి ఎలాగైతే వెళ్ళారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే
900 కోట్ల రూపాయలు వెచ్చించి సుమారు 2751 ఎకరాలు దానికి ఓన్లీ విమానాశ్రయం కట్టడానికి ఉంటే సరిపోతుందని దాన్ని కేటాయించడం జరిగింది. ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా 5 సెంట్ల స్థలం కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు అక్కడ. అలాగే ఒక్కొక్క అంటే వాళ్ళు ఇచ్చిన భూమి లెవెల్ బట్టి 30 నుంచి 40 లక్షల రూపాయలు కాంపోజిషన్ ఇవ్వడం జరిగింది. అంటే డీ పట్టా ఇచ్చినా సరే, డీ పట్టా భూములు ఇచ్చినా సరే కూడా అదే ప్రాథమికంగా ఏ పట్టా భూమికి ఏ రకంగా అయితే ఇచ్చారో డీ పట్టా భూములు ఉన్న వాళ్ళకి కూడా అదే రకంగా కాంపోజిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే మేము జిఎంఆర్ అంటే గతంలో వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇందాక బీజేపీ వాళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. ఆ ఇంజిన్ సర్కార్ ఉందో ఇరిగిపోయిందో ఏం మాకు తెలియదు, కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఎక్కడ పరిగెడుతుందో ఏంటనేది వాళ్ళకి తెలుసుకోవాలి. ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేసింది? ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే బీజేపీ ప్రభుత్వానికి మళ్ళీ చెప్తా ఉన్నా, మరి ఆ రోజున అన్ని చిక్కుముడులు ఉన్నప్పుడు మీరు క్లియరెన్స్ ఎందుకు తేవాలా? మీ బీజేపీ గవర్నమెంట్ అప్పుడు కూడా మీరు కూటమిలోనే ఉన్నారు కదా. అప్పుడే మీరు టీడీపీ జనసేన కూటమే కదా. 2019లో మీరు కూటమిలోనే వెళ్ళారు కదా. ఆ రోజు క్లియరెన్స్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు? ఆ రోజున ఎయిర్పోర్ట్ పనులు ఎందుకు ప్రారంభించలేకపోయారు? కొబ్బరికాయ కొట్టి ఇంట్లో ఎందుకు కూర్చున్నారు? మీరు 18 నెలలు కట్టిస్తామని మీరు అంటూ ఉన్నారు కదా. మరి నిన్ననే కదా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మీరు అధికారంలోకి రాగానే కదా అక్కడ శంకుస్థాపన చేశారు. ఏమైంది? కుప్పం ఎయిర్పోర్టు ఎంతవరకు వచ్చింది? ఎంత సిమెంట్ వేశారు? ఎంత కాంక్రీట్ వేశారు? ఎన్ని ఇటుక మెట్లు పేర్చారు? అక్కడ చెప్పుకోవడానికి ఎవరికో పుట్టిన పిల్లలు మేమే పుట్టామో మేమే కన్నామని చెప్పుకోవడం బాగానే చెప్పుకోవచ్చు, తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం వాస్తవం, మేము కాదనట్లా. శంకుస్థాపన చేసి వదిలేశారు అంత. ఆయన దానికి అనేక రకమైనటువంటి పర్మిషన్లు, రైతుల దగ్గర నుంచి మేము తీసుకున్నటువంటి మద్దతు, అలాగే జిఎంఆర్కి ఇవ్వాల్సినటువంటి కాంపోజిషను, అలాగే ఎవరైతే ఈ రోజున వీళ్ళు ఎయిర్ ఇండియాకి అంటే ఇది ఎయిర్ ఇండియాకి అప్పచెప్పారు ఈ యొక్క పోర్టుని. ఎయిర్ ఇండియాకి అప్పచెప్తే వాళ్ళు మీకు కట్టలేము, దీనికి చాలా ముడిచిక్కులు ఉన్నాయి, దీనికి లీగాలిటీ లేదని చెప్తే దాన్ని అన్ని క్లియరెన్స్ చేసి జిఎంఆర్కి మేము అప్పచెప్పాం. జిఎంఆర్ అనే వ్యక్తి మా రాజ్యం సంబంధించిన ఆ వ్యక్తి గంధి మల్లికార్జునరావు, ఆయన ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి. ఆయనకి ఇస్తే ఈ భోగపురం కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిందే కాబట్టి కొంచెం విలువలతో కూడుకున్నటువంటి మరి ఆయన చూసాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీలో కానీ అలాగే సింగపూర్లో కానీ ఆయన కట్టారు కాబట్టి, అలాగే తనకి ఈ అవకాశం ఇస్తే మంచిగా క్వాలిటీ ఉంటుంది, బాగా కడతారన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు ఎవరైతే జిఎంఆర్ దాన్ని టేకప్ చేశారో జిఎంఆర్ సంస్థ వాళ్ళు కూడా అధినాయకుడు కూడా మాట్లాడారు కదా, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా ముందుకు వచ్చిందని. ఆనాడు శంషాబాద్ ప్రారంభమైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజున భోగపురంలో ఎయిర్పోర్ట్ పూర్తయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇందుకు ఎంతకాలం క్రెడిట్ షోరీ చేస్తారు? ఎంతకాలం ఎవరో చేసిన దానికి మనం బేగరాలు కొట్టుకుంటారు? నాకు అర్థం కాదు. రైట్ సార్, చేయండి, మీరు కాదనట్లేదు కదా. శంకుస్థాపన మీరే చేశారు. శంకుస్థాపన చేసి వదిలేస్తే అక్కడ ఉపయోగం ఉంది? క్లియరెన్స్ తెచ్చుకోవాలి, కట్టుకోవాలన్నీ అయితేనే కదా అక్కడ. చంద్రబాబు నాయుడు గారు తన 16 సంవత్సరాల రాజకీయ చరిత్రలో తాను శంకుస్థాపన చేసి తాను పూర్తి చేసిన ఒక ప్రాజెక్టు పేరు చెప్పమనండి. గాలినగర్ కానీ అదే ఇంకా ఏమన్నారో అది రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, లేకపోతే దేనికైనా దావాతల ఎత్తిపోతల పథకం కానీ దేనికైనా శంకుస్థాపన చేయలేదా తప్ప కనీసం పూర్తి చేశారా? కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ప్రతిది కూడా గుర్తుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొస్తుంది. రైట్ లక్ష్మణ్ రావు గారు, గురునాథ్ గారు, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్ గారు అయితే ట్వీట్ ఒకటి చేశారు. భోగపురం మా వల్లే పూర్తయింది, ఆ క్రెడిట్ మొత్తం మాదేనని చెప్పేసి 2964 కోట్లు మేము ఖర్చు పెట్టడం వల్ల ఈ రోజు భోగపురం ప్రాజెక్టు పూర్తయిందని అంటూ ఆయన అయితే ట్వీట్ పెట్టారు. దీనిపై మీరేమంటారు? మేడం, ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు 2019కు ముందు భోగాపురము విమానాశ్రయం అంటే ఏమండి, ఇక్కడ విశాఖపట్నము సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో ఈగలు తోలుకుంటున్నారు, ఎర్ర బసే
ఈ ప్రాంతానికి రాదు, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అవసరమా అని దీర్ఘం తీసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీలు లేని పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ముందు దీనికి ఏదైతే శంకుస్థాపనలు జరిగాయో చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. వెనకబడిన ప్రాంతము విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇస్తే తప్పకుండా మనకి న్యాయం జరుగుద్ది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక మనోనిబ్రత పెరుగుద్ది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంది, ఈ ప్రాంతంలో వసతులు కల్పించాలా, ఎందుకంటే కాస్మోపాలిటన్ సిటీగా ఉన్నటువంటి విశాఖపట్నానికి దగ్గరగా మనకి 4 రకాల కనెక్టివిటీస్ ఉన్నాయమ్మ. సముద్రం నుంచి తెచ్చేటువంటి కనెక్టివిటీ ఉంది, మనకి రోడ్డు 6 లేనింగ్ రోడ్లు, అదేవిధంగా ఎయిర్ కనెక్టివిటీ లేదు కాబట్టి పెట్టాలా, అదేవిధంగా ట్రైన్ ట్రాక్కి సంబంధించినటువంటి 4 రకాలు ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే 4 మనకి కారిడార్ కూడా చాలా పెద్దది ఉంది విశాలంగా. ఈ నేపథ్యంలో ఆ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కాలేదు, చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆ రోజున అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించి చేయటం జరిగింది. చేసినటువంటి ధర్మేలా ఎలక్షన్స్ వచ్చినాయి. తర్వాత 2023 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెయిట్ చేశారమ్మా? దాకా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళా శంకుస్థాపన ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు శంకుస్థాపన ఒకసారి జరిగిన తర్వాత దాన్ని కొనసాగింపుగా గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు మరి 2021, 23 దాకా ఏం చేశారు? వాళ్ళకి దాని మీద చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు కాబట్టి మనకు అవసరం లేదనుకున్న తర్వాత మళ్ళా అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జనం అంతా కూడా మన పార్టీని ఖాళీ చేస్తారనేటువంటి భయంతో అక్కడ ఉన్నటువంటి జిఎంఆర్తో కొన్ని అంశాలు పీపీపీ పద్ధతుల్లో చేసుకుంటూ ఏదైతే ఆర్థిక మూలాలు ఏ విధంగా డబ్బులు సంపాదించాలా అనేటువంటి ఒకే ఒక దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కనుక శంకుస్థాపన చేస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు మనకి ఏదో కమిషన్ రూపంలో వస్తాయి అనేటువంటి ఒక అంశంతో, దుర్బుద్ధితో ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు కట్టింది, మనం కొనసాగించాలనేటువంటి నేపథ్యంలో మళ్ళా ఇంకోసారి శంకుస్థాపన చేయటం దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంది. ఇక్కడ చెట్టు ముందా విత్తు ముందా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి నిజమైనటువంటిది వాస్తవం, అది నగ్న సత్యం. ఇది రెండోసారి చేసిన తర్వాత మేము వాళ్ళకి ఇన్ని 100 ఎకరాలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి మసిపూసి మారేడికాయ చేసి 5,000 ఎకరాల్లో మరి తీసుకొని ఎక్వైర్ చేసి దాన్ని కట్టాలనేటువంటి భావంతో ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసి కట్టారో అదేవిధంగా భోగాపురంలో కూడా కట్టాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో చేసినటువంటి నేపథ్యం. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటా ఉంటారు, భుజాలు సరుచుకుంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి ఇప్పుడు దాకా ఏం చేశారు? 5 సంవత్సరాల్లో ఏం చేశారు? ఈ రోజున రామ్మోహన్ నాయుడు గారు అక్కడ శరవేగంగా అడుగులు ముందుకేయటానికి నిన్న ఫస్ట్ ట్రయల్ రన్ జరగటానికి ఎంతో అతను ఒక మంత్రిగా ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికన్నా కేంద్రంలో మంత్రి ఇప్పించాడమ్మా? అతను ముఖ్యమంత్రిగా ఉండటమే కానీ, అతను నియంతగా ఉండటమే కానీ, అతను ఎవరికన్నా సెంట్రల్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో ఉన్నారు, సెయిల్ అవుతూ ఉన్నారు. ఎప్పుడన్నా కేంద్రంలో పదవులు తీసుకోవటం కానీ, ఎవరికన్నా పదవులు ఇప్పించటం కానీ అవి ఏం చేయలే. అతను ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో వాటిని రాజీ చేసుకోవటం కోసం, వాటిని జాగ్రత్తగా మభ్యపుచ్చుకోవటం కోసం చేసేటువంటి ప్రయత్నంలో కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం మన కేంద్ర మంత్రిత్వ శాఖలో మన కంట్రిబ్యూషన్ తెలుగు వాళ్ళది ఆంధ్ర నుంచి ఇచ్చారా? రామ్మోహన్ నాయుడు గారు ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి విమాన శాఖకు సంబంధించినటువంటి విమానయాన శాఖ అమాత్యులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి క్యాబినెట్ హోదాలో వాళ్ళ ప్రాంతమైనటువంటి భోగాపురం ప్రాంతంలో అది కట్టడం కోసం దోహదపడింది. ఇందాకేదో ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటారు, కుప్పంలో ఏమైంది, అమెరికాలో ఏమైంది, ఇక్కడ ఏమైంది. అసలు మీరు 23 నుంచి ఏం చేశారు? అది ముందు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత విజయవాడ కానీ ఇవన్నీ కూడా కనెక్టివిటీ బాగా పెరిగినాయి. వీళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో
ఎక్కడ ఆక్యుపెన్సీ రేటు పెరగలేదు, ఎక్కడ ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ రోజున నిన్న చాలా అద్భుతమైనటువంటి అంశం ఏంటంటమ్మా, చెప్పిన మాట ఇచ్చిన మాట ప్రకారం కరెక్ట్గా మేము ఏదైతే ల్యాండ్ చేయిస్తామో ఎంత కంప్లీట్ చేస్తామన్న మాటకి 26వ సంవత్సరంలో నిన్న ఢిల్లీలో బయలుదేరినప్పుడు 9:45 ఇక్కడికి 11:05 దిగినప్పుడు ల్యాండ్ అయినప్పుడు ఆ శబ్దం నా పుట్టుకలో, నా చరిత్రలో, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా అసలు ఇక్కడ విమానం దిగుద్ది, విమానం ల్యాండ్ అవ్వబోతుంది ఈ ఫ్యూ మినిట్స్లో అని వచ్చినటువంటి ఆ మాటలు నా జీవన చరిత్రలోనే నేను ఇంతమటికి వినలేదు. ఇది నిజమా ఇక చరిత్రలోని ఒకసారి ఒళ్ళు ఇట్లా గిచ్చుకొని చూసినటువంటి రామ్మోహన్ నాయుడు గారు చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం అమ్మ. ఆ ప్రాంతంలో ఇంత అద్భుతమైనటువంటి వస్తుందని ఎవరు అనుకోలేదమ్మా. అది నిన్న జరిగినటువంటి దాంట్లో చారిత్రాత్మకమైన అంశం. అరే జరిగిందని సంతోషపడాల్సింది పోయి వైసీపీ వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పెద్ద పనికి జగన్మోహన్ రెడ్డి గారు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నాడు. అబ్బో చాలా బాగుంది భోగాపురం, మేము సపోర్ట్ చేస్తున్నామని. నువ్వు ఎర్ర బస్సు లేదు, అక్కడ వెళ్ళటం లేవు, నువ్వు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈగలు దోలుకుంటున్నారన్నటువంటి మనిషి అర్హత ఉందా అసలు మాట్లాడటానికి? అర్హత ఉందా? సరే పోనీ మేము స్వాగతిస్తున్నాం, సంతోషమే. నువ్వు మారి మాకు సపోర్ట్ చేసావనుకుంటే సంతోషమే, మంచిదాన్ని స్వాగతిస్తున్నావని. అసలు నీకు అర్హతే లేదు కదా. నిన్న ఎంత అద్భుతమైనటువంటి ఆ వ్యూ చూసిన తర్వాత అది మాది, అది మాది, అది మాది, మాది 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 అని క్లైమ్ చేసుకునేటువంటి విధానం రాజకీయంగా జనమందరూ చూస్తూ ఉన్నారు. నీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు వస్తే ఎప్పుడూ చేయలేదు. మేము వచ్చినటువంటి 2 ఇయర్స్లోనే వితిన్ 1 ఇయర్ 8 మంత్స్లోనే కంప్లీట్ చేసి ఈరోజు చూపిస్తూ ఉన్నాం. శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉంది. మరి జూన్లో జూలైలో కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్గా మరి అద్భుతమైనటువంటి కట్టడం, దేశ విదేశాలకి కనెక్టివిటీ పెరుగుద్ది, స్కిల్ డెవలప్మెంట్ పెరుగుద్ది, కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. విశాఖపట్నం ఆర్థిక హబ్గా, ఐటీ హబ్గా మరి శరవేగంగా అడుగులు ముందుకేస్తుంది. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం ఆ ప్రాంతాలన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ జరుగుద్దమ్మా. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మరి మా ప్రభుత్వం మీద ఉంది. మేము కూడా తీసుకున్నాం. నిన్న 6,635 కోట్ల. గురునాథ్ గారు, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో 2014లో ఎలక్షన్ ప్రచారం చేసేటప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ విశాఖ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేసుకుందాం, భోగాపురం ఎందుకు, ఏదైతే భూములు తీసుకున్నారో ఆ భూములని కోర్టుకెళ్ళన్నా కేసేసన్నా భూములు వెనక్కి తీసుకుందాం అని అన్నారు కదా. దీనిపై మీరు ఏమంటారు? దీన్ని మీరు ఎలా చూస్తారు? శేఖర్ గారు, ఇక్కడ మరి గతంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే వీడియోని బయటకు తీసుకొచ్చి ఇటు టీడీపీ కానీ బీజేపీ కానీ ప్రతి నేత దాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? అసలు క్రెడిబిలిటీ ఇష్యూ అనేది రాకముందు భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి, మిగిలిన రాష్ట్రానికి ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని ఇన్వెస్ట్ చేసి దానికి శంకుస్థాపన చేసి ల్యాండ్ ఎక్వైరీ ఇవన్నీ చూసుకొని రైతులందరితో మాట్లాడుకున్న తరుణంలో తర్వాత అధికారం మారిన తర్వాత కానీ ఎందుకంటే తర్వాత ఇది కొనసాగింపులో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అడిగే ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో పాలసీలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పాలసీలు ప్రభుత్వంతో పాటు మారిపోతాయి అనే ప్రశ్నే తలెత్తుంది. అంటే ఏ పాలసీలు అయితే ఉన్నాయో, ఏవైతే నిర్మాణం చేయాలనుకున్నారో, ఏవైతే ముందు తరాల కోసం, ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఏ 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు కాదు, 50 ఏళ్ల తర్వాత ప్రజలకి అవసరమైన వాళ్ళ మనుగడకు, వాళ్ళ యొక్క రాకపోకలకు ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేసుకుంటున్న ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది ప్రజలందరికీ అవసరం, ముందు తరాల యొక్క వాళ్ళ భవిష్యత్తు కోసం కానివ్వండి, వీటన్నిటికీ అందరికీ అవసరం. అలాంటి ఎయిర్పోర్ట్ ని రైతులతో, అక్కడ ఎవరైతే దీనికోసం ల్యాండ్ ఎక్వైర్ చేస్తే ల్యాండ్ ఇచ్చిందో వాళ్ళతో అంటే అవగాహన లేకుండా, ప్రాజెక్టుల మీద అవగాహన లేకుండా, పెట్టుబడిదారులకు ఇదొక అస్థిరత ప్రభుత్వం లాగా ఉంది, ఇక్కడ మనం పెట్టుబడి పెడితే మన పరిస్థితి దారుణంగా ఉంటుంది అనే అనిశ్చితి కలిగించి దాన్ని వెనక్కి వెళ్లే విధంగా, లేకపోతే అది సందిగ్ధంలో ఉండే విధంగా
చేసిన పరిస్థితి అనేది గతంలో మనం చూసాం. ఇది విమానాశ్రయం లేకపోతే రాజకీయాల సంబంధించింది కాదు. ఇది ప్రజల అవసరాల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం నిర్మించుకుంటున్న ఒక ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీని ప్రజలకు అందుబాటులో ఉంచాలి, కానీ దీన్ని రాజకీయ కక్షల కోసం లేకపోతే రాజకీయంగా వాళ్ళని ఎవరికో వచ్చే క్రెడిబిలిటీని మనం సొంతం చేసుకోవాలి, లేకపోతే క్రెడిబిలిటీని రానివ్వకుండా ఉండాలి అనే విషయంతో ఇలాంటి పగలు పెంచుకుంటే పాలసీ కంటే పగ ఎక్కువ అనే భావన ప్రజల్లో పెట్టుబడిదారులు కలిగించినప్పుడు అది ఆటోమేటిక్ గా ఆగిపోయిన పరిస్థితి. తర్వాత ఎందుకు ఎలా తెలుసుకున్నారు ఏంటి అనేది మంచి ప్రశ్న. తర్వాత అయినా తెలుసుకొని దాన్ని మళ్ళీ నిర్మించాల్సింది తప్పదు అని చెప్పి ముందుకు రావటం అనేది కూడా మంచి విషయం. దానికి ఎవరు కాదనేది లేదు, దాన్ని కాదంటం కూడా కరెక్ట్ కాదు. కానీ ఈ ప్రాజెక్టు నిలిపివేయాలి, ప్రాజెక్టు జరగకూడదు అనే తత్వం ఏదైతే ఉందో ఇది ఒక రాక్షస క్రీడలాగా ప్రజలందరూ భావిస్తారనే విషయం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కానీ లేకపోతే అలాంటి నేతలు కానీ తెలుసుకుని ప్రజలకు ఉపయోగపడే ఎటువంటి ప్రాజెక్టునైనా ముందుకు తీసుకెళ్తే, ప్రజలకు ఉపయోగపడే ఎటువంటి రావాల్సిన ప్రజలకు రావాల్సిన ముందు తరాలకు రావాల్సిన ఎటువంటి ఫెసిలిటీస్ అయినా మనం కల్పించినట్లయితే ఖచ్చితంగా ప్రజల్లో మన మీద విశ్వాసం ఉంటుంది, ఆ పార్టీకి కానీ ఆ ప్రభుత్వానికి కానీ విశ్వాసం ఉంటుంది. ఖచ్చితంగా అటువంటి ప్రభుత్వం 4 తరాల పాటు నిలబడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రూవ్ అయింది, మనం అందరం చూసాం కూడా. రైట్ సార్. లక్ష్మణ్ రావు గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత 2015లో అయితే ఈ ఎయిర్పోర్ట్కి ప్రతిపాదన తెచ్చింది మేము, పూర్తి చేసింది మేము, కాబట్టి క్రెడిట్ మొత్తం మాకే వస్తుందని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? నేను ఒకటే చెప్తానండి, వాళ్ళు మరి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 2014 నుంచి 2019లో ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టలేకపోయారు? ఎందుకు కట్టలేదు? 2019లో ఎందుకు శంకుస్థాపన చేశారు? 2014 నుంచి 19లో కట్టేవచ్చు కదా. ఇప్పుడు ఈ 18 నెలల్లో కట్టిన వాళ్ళు 5 సంవత్సరాల్లో ఎందుకు కట్టలేకపోయారు? 2014 నుంచి 19లో ఎందుకు కట్టుకోలేకపోయారు? 14 నుంచే చేసామంటే దాని మూమెంట్ వినండి. అసలు 23లో మీరు 19 నుంచి వచ్చారు, 23 దాకా ఏం చేశారు? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. ప్లానింగ్ అంతా వేసుకుంటా వచ్చారు. పుట్టంగల్లో పిల్లలు నడుస్తాడా? లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పేది ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. చక్కగా చూసుకొని అరే స్వాగతించాల్సింది పోయి మీరు వ్యతిరేకిస్తున్నారా? భోగాపురం తీసుకొస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దంటారా? భోగాపురం గురునాథ్ గారు, అరే మీరు వద్దంటారా? స్టాండ్ అంటే భోగాపురం స్వాగతించరా? దెయ్యాలు వేదాలు వల్లించిన కోడిగుడ్డు మీద ఈగలు బిగుతారేందండి? కోడిగుడ్డు మీద ఎక్కడం ఏంటి? మీరు మీ సాంప్రదాయం ఏంటి? మీ స్టాండ్ ఏంటి? ఇప్పటికి కూడా మీకు ఇంకా స్టాండ్ రాలేదా? ఇంకా ఇంత బుద్ధి రాలేదా మీకు? అధికారంలోంచి పోయిన తర్వాత కూడా ఇప్పుడు అందరూ ఏం చెప్తా ఉన్నారు? స్వాగతిస్తా ఉన్నారు. మీరు స్వాగతించలేకపోతున్నారేంటి? నిన్న మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, నేను ఓకే సంతోషం శుభాకాంక్షలు అని చెప్పాడు. మీరు మరి ఇక్కడికి వచ్చి డిబేట్లో ఈ విధంగా మాట్లాడుతున్నట్టే ప్రజలందరూ చూస్తున్నారండి. ఏ విధంగా మీరు స్టాండ్ చేసుకుంటారు? ఏ విధంగా మీరు క్లైమ్ చేసుకుంటారు? మేము 2014 నుంచి చేయలేదని. అక్కడి నుంచి చేస్తే కదా శంకుస్థాపన చేసింది. 2019లో శంకుస్థాపన చేయడం అంటయ్యా, బొరలేని మాట్లాడతావు. ఒక 5 నిమిషాలు సైలెంట్ గా మాట్లాడతా. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. సైలెంట్ గా 5 నిమిషాలు. ఇక్కడ ఏంటంటే మేడం, డిబేట్ చేయాలని ఉద్దేశం ఉందా? డిబేట్ చేయకూడదు, గొడవలో పెట్టాలంటే నేను మీ ఇష్టం. గంట సేపు నేను గొడవడతా, అందులో నోట్ ఆఫ్. మాట్లాడండి లక్ష్మణ్ రావు గారు. మరి అందుకే ఒక 2 నిమిషాలు సైలెంట్ లో పెట్టండి. నా గురించి 5 minutes ఆగండి. లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ రావు గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ. లక్ష్మణ్ రావు గారు మాట్లాడండి. స్వతంత్ర టీవీ ఛానల్ కి ఆల్రెడీ ఆయనకి ఉన్న సభ్యులకు తెలుసు నేను మొదలెడితే ఏ రకంగా ఉంటుందని. నేను ఇంకా అలా దోసుకుని 1 నిమిషం వినండి. నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన 2019లో ఎందుకు చేశారు? 14 నుంచి 19 లోపు ఆయన టైం ఉందా, ఆయన చేయొచ్చు. కానీ 19లో చేశారు.
ఆయన శంకుస్థాపన చేశారు కానీ ఎటువంటి పర్మిషన్లు లేవు. ఏదైతే 15,000 ఎకరాలు కేటాయించాలి విమానాశ్రయానికన్నా భూసేకరణకు వెళ్ళారో రైతులందరూ కూడా తిరగబడ్డారు. రైతులందరూ కూడా స్టే తెచ్చారు. హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకే విమానాశ్రయం వద్దు, ప్రపంచంలో ఎక్కడ కూడా 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ లేదు. మనం చూసుకుంటే ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ 5,500 ఎకరాలు, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి 5,100 ఎకరాలు, బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ వచ్చి 4,000 నుంచి 4,008 ఎకరాలు ఉంది. మన మనోహర్ గోవా ఎయిర్పోర్ట్ చూస్తే 2,132, ముంబై చూస్తే 1,500 ఎకరాలు. ఈరోజు చూస్తే వైజాగ్లో కూడా 1,500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంది. మధ్యాహ్నం పూట వెళ్తేనే అక్కడ పెద్దగా ఎవరు కూడా ప్యాసింజర్స్ కస్టమర్లు ఎవరు ఉండరు, ఎవరు కూడా పెద్దగా రద్దీ ఉండదు. మీరేమో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి రైతులందరినీ 3 పంటలు పండే పంట భూముల్ని మీరు ఎందుకు కొలాప్స్ చేస్తూ ఉన్నారు, ఎందుకు నాశనం చేస్తూ ఉన్నారు, ఎందుకు ధ్వంసం చేస్తూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అడగడం జరిగింది. సరే మీరు ఎయిర్పోర్ట్ కట్టాలంటే కట్టండి, కానీ 2,1,500 ఎకరాలు సరిపోతే కదా 15,000 ఎకరాలు ఎందుకని ఆ రోజున ప్రశ్నించడం జరిగింది. ఆ రోజున కోర్టులో వీళ్ళు స్టేలు తేవడం వల్ల ఎయిర్పోర్ట్ ఆగిపోయింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అన్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రైతులైతే వాళ్ళు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళారో ఆ రైతులందరినీ ఒప్పించడం జరిగడానికి టైం పట్టింది. వాళ్ళకి కంపల్సేషన్ ఇచ్చాం, వాళ్ళకి ఏదైతే పెట్టినటువంటి కేసులు విత్డ్రాల్ చేపించాం. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మేము గ్రీన్ సిగ్నల్ తీసుకొచ్చాం. అలా ప్రతిది కూడా పర్మిషన్లు తీసుకురావడానికి టైం పట్టింది. టైం పట్టిన తర్వాత మేము అంతా క్లియర్గా ఉంది, ఓకే ఇది ఎవరైతే ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ వాళ్ళు ఏదైతే మేము కట్టలేమో మాకు వల్ల కాదంటే దాన్ని తీసుకెళ్లి జిఎంఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి మేము సుమారు 2,000 కోట్ల చిల్లర మేము కేటాయించాం. 2,750 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నిటి కూడా మేము సహకరించాం, అంతేగాని టీడీపీ భూసేకరణ చేయలేదు. చేయాలనుకుంది 15,000 ఎకరాలు చేయాలనుకుని దిగితే వాళ్ళకి ఎవరు భూములు ఇవ్వాల. మేము సేకరించాం, మేము రైతులకు డబ్బులు ఇచ్చాం, అన్ని కూడా మేము చేసింది మేము. ఈ రోజున ఇలేదో 18 నెలల్లో ఎయిర్పోర్ట్కి ఎంత కేటాయించారు చెప్పండి మీరు. ఈ 18 నెలల్లో ఎయిర్పోర్ట్కి మీరు ఎంత కేటాయించి కట్టారు లెక్కలు తీయండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎందుకు లేని వాళ్ళు మాట్లాడతారు. కుప్పంలో జరిగింది ఇంతవరకు మీరు ఎందుకు కట్టలేకపోయారు స్వామి? 20 నెలలు అవుతుంది కదా, మరి 20 నెలలు అయితే కుప్పంలో మీరు కనీసం 1 కిలోమీటర్ గోడ కట్టలేకపోయారు, 1 కిలోమీటర్ రన్వే వేయలేకపోయారు. మేము అధికారంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ గవర్నమెంట్ సంబంధించినటువంటిది లక్ష్మీనారాయణ గారు, వినోదం గారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం ఇది. మేము మీరు చేసే కాదు, ఎన్డీఏ గవర్నమెంట్ లో జరిగినటువంటి అంశం ఇది. రన్వే నిర్మించాం, ఇవన్నీ మేము చేసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకొచ్చింది మేము ఎయిర్పోర్ట్ కి. మీరేమిటో అధికారం వచ్చారు, ఏదో రామారెడ్డి కేంద్ర మినిస్టర్ అయ్యాడు కాబట్టి ఆయన ఏదో విమానం ఎక్కి ఇక్కడ దిగాడు. ఆయన చేసేదేముందయ్యా, మొన్న ఇండుగా ఆగిపోతే నేను చేయలేకపోయాడు తాతగానే ఒక కేంద్ర మినిస్టరు ఏం ఉత్తరించడానికి మాట్లాడుతూ నాకు అట్లా ఏమైతే ఇండుగో సంక్షోభం ఎందుకు ఆపలేకపోయాడు మీ రామ్మోహన్ నాయుడు. ఇదే మీరు అదే సింహాచలం గోడ కట్టలేకపోయారు, 10 మంది చనిపోయారు. సింహాచలం మీద కొండ మీద గోడ కట్టలేకపోయారు, మీరు 10 మంది చచ్చిపోయారు. లక్ష్మణరావు గారు టాపిక్ వేరే వెళ్ళిపోతుంది, ఇక ఇందులో మాట్లాడదాం, టాపిక్ వేరే వెళ్ళిపోతుంది. గురునాథ్ గారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2015లో ఫౌండేషన్ వేశారు, కానీ అంశం మీద మాట్లాడితే మాట్లాడతాం. గురునాథ్ గారు చాలా అంశాలు ఉన్నాయి. వైశాలి గారు మేడం సార్ గురునాథ్ వైశాలి గారు చెప్పండి. శేఖర్ గారు, వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు సారీ సార్ చెప్పండి సార్. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రిప్రజెంటేటివ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, తర్వాత పునరావాసం ఏంది, ఆంధ్రప్రదేశ్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ లో పాత్ర ఏందని ఒక మూడు విషయాలు మాట్లాడారు.
వారు వారు ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రజల్లోకి ఇంకోటి తప్పుడుగా సమాచారం వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ గా నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు కాబట్టి స్వాభిమానంతో అనేది విధంగా ఉండాలి కాబట్టి మనకంటూ మన 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 గత చరిత్ర గుర్తుంచుకునే విధంగా చేయటం జరిగింది. ఒకటి. రెండు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అన్న దానికి 2024-25 బడ్జెట్ లో మీకు 2024-25 బడ్జెట్ లో 195 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అది కాకోకుండా విమానాశ్రయం లోపలికి వచ్చే ఈ వరద కాలువకు సంబంధించి వర్షం వస్తే ఎయిర్పోర్ట్ లో నీళ్లు వెళ్ళకోకుండా ఉండే కోసం ఒక 27 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ట్రయంఫ్ జంక్షన్ మీకు ఏదైతే విశాఖపట్నం నుంచి భీములి బీచ్ మీదుగా నీకైతే ఏదైతే వెళ్తుందో దాన్ని 6 లైన్ల రోడ్డుగా 30 కిలోమీటర్లు 1.5 గంట సమయం ఉండే దాన్ని అర్ధగంట సమయానికే వెళ్లే విధంగా చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి. అదేవిధంగా ఇంకా బయట ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాల కోసం ఒక 27 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంకా మీరు కేంద్ర ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ కు ఏం ఖర్చు చేసిందంటే నేషనల్ హైవే జాతీయ రహదారి చెన్నై కలకత్తాకి సంబంధించిన హైవేకి NH 16 కి సంబంధించి 163.78 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా నావిగేషన్ సిస్టమ్ కోసం ఏదైతే విమానాశ్రయ నిర్మాణం చేస్తుందో ఏటీసీ టవర్ లో ఉపయోగిస్తారో వాటికి ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఈ 18 నెలల కాలంలో ఖర్చు చేసిన డబ్బు విషయాలు లెక్కాచారాలు ఈ వైఎస్ఆర్సీపీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అదేవిధంగా వారు ఒక మాట మాట్లాడారు, ఏం జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం అంతా చేశారని. ఇట్లా ఎయిర్పోర్ట్ అనేది ఒక ప్రాంతంలో పెడితే నా దగ్గర డబ్బున్నంత మాత్రం నేను ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి అవకాశం ఉండదు. హోం మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ ఫస్ట్ ఫీజిబిలిటీ, ఆ ప్రాంతంలో ప్యాసింజర్ల అందుబాటులో ఉందా, రక్షణ ఉందా, ఏదైనా విదేశీ శత్రువులు తేలిగ్గా రావచ్చా, ఈ విషయాలన్నింటినీ తీసుకొని 2015లోనే మీకు సైట్ క్లియరెన్స్ ఇచ్చారు. 2017లోనే మనకు పర్యావరణ అనుమతులు కూడా రావడం జరిగింది. అది భూసేకరణ ఒకటి స్థానికంగా ఉన్నటువంటి, అప్పుడు అది విజయనగరం జిల్లాలో ఉంటే, విజయనగరం జిల్లాలో 2019లో జరిగిన ఎన్నికలలో అన్ని 10 సీట్లు కూడా మొత్తం వైఎస్ఆర్సీపీనే గెలిచింది. కోర్టుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇదంతా ఒక పెద్ద అనుమానాస్పదమైన విషయం, మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇది గతంలో 5,000 ఎకరాలు తీసుకోవాలనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఎయిర్పోర్ట్ సిటీని నిర్మించాలి, ఆ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు సైబర్ టవర్ లాంటివి సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి నిర్మాణాలు తీసుకురావాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట్లాంటి వాటి అయితే ఈ ఎఫ్డిఐలు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ రావడం జరుగుతుందన్న ఉద్దేశంతో వారి భూసేకరణ ఎక్కువ ఉంటే బాగుంటుంది. భవిష్యత్తులో విస్తరణకు అనుకూలంగా ఉంటే రేపొద్దున 2 కోట్ల మంది ప్యాసింజర్లు ఒక సంవత్సరానికి హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ నిర్మాణం చేయాలంటే 5,000 ఎకరాలు కావాలి. ఈ రోజు ఏదైతే అదానీ గారు కట్టారో నవీ బొంబాయికి సంబంధించిన ఎయిర్పోర్ట్ కూడా 2 కోట్ల ఆపరేషన్ కెపాసిటీ కలిగినది. ఈ రోజు ఏదైతే భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఈ రోజు ప్రపంచంలో భారతదేశంలో ప్రతి సంవత్సరం 17 కోట్ల మంది ప్యాసింజర్లు విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. ఎదుగుతున్న భారత్ ఈరోజు వికసిత భారత వైపు 2047కు వెళ్తుంది. ఆ స్థాయిలో ఎయిర్పోర్ట్ విమానాశ్రయం కావాలన్నారు. 2014 నుంచి 2018 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉండిన మాట నిజమే, ఎవరు కాదనలేదు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీ గాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి గాని ఏ విధంగా లేదు. అభివృద్ధి చేయాలన్నదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టే ఈరోజు పీపీపీ మోడల్లో అనుభవిస్తే, పీపీపీ అంటే కూడా మీకు మళ్ళీ మెడికల్ కాలేజ్ గుర్తుకొస్తాయి. దీంట్లో పీపీపీ అంటే కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యము, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యము, మైనారిటీ వాటా ఉంటది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో కూడా భారత ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ఉంటారు. వ్యాపార నిర్ణయాల్లో కీలక నిర్ణయాలు ఏదైనా ఛార్జెస్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ తీసుకునేటప్పుడు
ఎయిర్పోర్ట్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది, వాటిని సమన్వయం చేస్తుంది. మీరు Right, ఇంకొక sir. మాట కూడా అన్నారు, ఎయిర్పోర్ట్ అథారిటీ విమానం కట్టలేదు అన్నారు. భారతదేశంలో 2000 తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ విమానాలు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అవి ఎక్కువ ప్యాసింజర్లను క్యారీ చేసే ఆ హ్యాండిలింగ్ చేసే వాటిని ఎక్కడ కూడా నిర్మాణం చేయలేదు. అది బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, నిన్న అస్సాంలో కావచ్చు, నవీ ముంబైలో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, ఎక్కడా చేయలేదు. 1947కు ముందు 40 తర్వాత చెన్నై లాంటి, తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ లాంటి వాటిని మాత్రమే, పాతవి చిన్నవి ఎక్కువ మందిని హ్యాండిల్ చేసే వాటిని మాత్రమే భారత ప్రభుత్వం గతంలో నిర్వహించేది, నిర్మాణం చేసేది. ఇప్పుడు లేదు, పీపీపీ మోడల్లోనే చేస్తుంది. కాబట్టి మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవైపు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏను ఏమి నిధులు కేటాయించలేదు, మీరు ఏమి నిధులు కేటాయించారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరు ఏం చేశారో చెప్తుంది. మీ 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 పీరియడ్ లో మేము చెప్తున్నాం, కాదని లేదు కదా. 450 కుటుంబాలకు మీరు పునరావాసం కల్పించారు. హైకోర్టు తీర్పు చెప్పినప్పుడు మీరు 30 లక్షలు 25 లక్షల రూపాయలు రైతులకు కట్టించారు. మేము కట్టించలేదని చెప్పలేదే. 960 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. ఎవరు కాదని చెప్తున్నారు? భూసేకరణకు అవుతుంది కాదని ఎట్లా చెప్తున్నారు? దాన్ని కూడా మీరు అడ్కో నుంచో నాబార్డు నుంచో రుణం తీసుకున్నారు. ఇది కూడా చెప్పాలి కదా మీరు అభివృద్ధి చేసినప్పుడు విషయాలు కూడా. అంటే ఇట్లాంటి విషయాలన్నిటి ఒక ప్రాజెక్టు రూపకల్పన జరిగేటప్పుడు, ప్రజలకు అందుబాటు జరిగేటప్పుడు మాదే Right, క్రెడిట్, sir. ఇది కాదనొద్దు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంతో ఇంతో జరిగింటుంది, కాదని ఎవరు చెప్పారు? 2014 నుంచి 18 వరకు కూడా అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తీసే ప్రయత్నం జరిగింది. మీరు కూడా అంతో ఇంతో ప్రయత్నం చేశారు. ఇప్పుడు 18 నెలల్లో పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కానీ, కేంద్ర మంత్రులు కానీ చేయటం వల్ల ఈ రూపుకి వచ్చింది. కాబట్టి దీన్ని గ్రహించాలి, దీన్ని ఆస్వాదించాలి తప్ప మీరు ఇంకొక విధంగా తీసుకెళ్ళినంత మాత్రం ప్రజలేమి నమ్మరు. మీకు విశాఖపట్నంలో కానీ, శ్రీకాకుళంలో Right, కానీ, sir. విజయనగరంలో వెంకటేశ్వర కానీ గారు. ఆ ఏరియాలో మీకు బోని కూడా కాలే 2024 ఎలక్షన్స్ లో. కాబట్టి ఇటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా కొంచెం అవగాహనతో మాట్లాడాలి. నేను విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను వైశాలి గారు. రైట్ సార్. గురునాథం గారు మేడం. సార్, ఇప్పుడు, 2015లో నేను ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన పెట్టారు కానీ, ఫౌండేషన్ వేశారు కానీ, అనుమతులు లేకుండా చేశారు. కాకపోతే వైసీపీ వచ్చిన తర్వాతే భూమి సేకరణ కానీ, రైతులకు డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ మేము చేసాం, అందుకే మాకు ఆలస్యం అయ్యింది, మాకే క్రెడిట్ వస్తుందని వాళ్ళు అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? మేడం, ఇప్పుడు 15,000 ఎకరాలు అడిగారు అనేటువంటి మాట, ఇప్పుడు ఎందుకు అవన్నీ అడిగారనంటే వీళ్ళకలాగా ఏదో బుగ్గిళ్ళు తిని చేతులు కడుక్కొని వెళ్ళిపోయే పరిస్థితి కాదు. అక్కడ కార్గో డెవలప్మెంట్కి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి, తర్వాత విమానాలకు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి, వీటన్నిటికి కూడా అక్కడ ఒక 15,000 తీసుకుంటే దాని బైబ్యాక్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా చేసుకోవచ్చు. దానికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవచ్చు. ఆర్థిక పరిపుష్టి పెరుగుద్ది కాబట్టి, అక్కడ అన్ని సెక్టార్లలో కూడా డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటే 15,000 ఎకరాలు అవసరం లేదనేటువంటిది చెప్పడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరండి? ఇప్పుడు దాన్ని ఎంతదైనా సరే ఎవరైనా సరే ఏమనుకుంటారంటే బాహుబలి సినిమా తీయాలనుకుంటారే కానీ ఒక చిన్న ఏదో తాత్కాలికమైంది ఎవరో తీద్దామని ఎవరు అనుకోరు. ఎవరైనా కలలు కానేది ఏంటంటే భారతదేశం ఫ్యూచర్ జనరేషన్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకలాగా తాత్కాలికంగా ఓట్ల కోసమో లేకపోతే జనాల్లో ఉన్నటువంటి బలహీనతలను ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఆయా పరిస్థితులు అక్కడక్కడ రాజకీయ పార్టీలలాగా మరి ఏ విధంగా ఓట్లు దండుకోవటం కోసం చేసేటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి జిమ్మిక్కులు మేము చేయం. దీర్ఘకాలిక ప్రణాళికలతో ఎన్నో సందర్భాల్లో, ఇప్పుడు 4 లైనింగ్ రావటం కోసం ఆ వాజ్పేయి గారు, అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి గ్రీన్ ఫీల్డ్ కంప్లీట్గా వెర్షన్ మార్చేసింది. ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలు పీపీపీ మోడల్లో తీసుకొచ్చి శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడో కూర్చొని వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామ్యం కేంద్రంలో లేదు, వారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలా, ఆ విధంగా ప్రపోజల్స్ ఎప్పుడు పంపించలేదు, అక్కడ మాట్లాడేటువంటి ప్రతినిధులు లేరు, అక్కడ ఆ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తులు లేరు. వీళ్ళు ఏ విధంగా చేసి దాన్ని
మేము చేశామని చెప్పుకోవటం కోసం దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఇవన్నీ కూడా చెవిటోడు ముందు శంకూదినట్టుగా చేసేటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి అంటే ఆ ఆ సింహాచలంలో గోడ కట్టలేదు, ఎల్లి మీద పిల్లి ఎక్కింది, పిల్లి మీద ఎల్లు ఎక్కింది, కుప్పంలో జరగలేదు, ఈ పక్కన జరగలేదు మేము అంటాము. చాలా మాటలు మాట్లాడతాము, ఎజెండాకి పక్కకు పోదలుచుకోలేదు. పీపీపీ మోడల్లో మేము ఇప్పుడు కడతా ఉంటే హాస్పిటల్స్, వైద్యాలయాలు, సంబంధించినవన్నీ కూడా వాళ్ళు 17 పెట్టుకొని ఒక్కటి కూడా సరిగా కట్టకుండా 3 కట్టి అక్కడ పడేసి ఎందుకు వెళ్ళారు చెప్పమానండి. అది చేతకాక, లేకపోతే వాటిని మేము కొనసాగిస్తున్నాం కదా ఈ రోజున, అవి మంచివని చెప్పి పీపీపీ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నాం కదా. ఈ విధంగా లక్ష్మీనారాయణ గారు సబ్జెక్ట్ లేకుండా ఇంకా వైఎస్ఆర్ పార్టీ ఇటువంటి వ్యక్తులు మాట్లాడటం వల్ల వాళ్ళ ఎజెండా జనానికి తెలిసి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందమ్మా. రేపు రాబోయేటువంటి రోజుల్లో మేము తీసుకునేటువంటి ఐటీ హబ్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ సిస్టమ్ని డెవలప్ చేయాలంటే ట్రాన్సాక్షన్స్ ఉండాలా, దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండాలా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారమ్మా, 3 రాజధానులు అని చెప్పి ఎడ్యుకేషను రాజధాని విశాఖపట్నం పెడతానని చెప్పి అక్కడ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ లేకపోతే రాజధాని పెట్టడం వల్ల ఉపయోగం ఏముందమ్మా? అది మరి 23లో ఎందుకు పెట్టాడు? 20 నుంచి ఉద్యమం చేసినటువంటి 3 రాజధానులు ఉద్యమం చేయించి 3 రాజధానులు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి 23 దాకా మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన రెండోసారి చేయటం ప్రహాసనంగా తీసుకొని అప్పుడు దాకా ఎందుకు ఆగాడు? 24లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసినాయి కదా. మరి ఎందుకు ఈ విధంగా చేయటం? జనాల్ని మభ్య పెట్టడం కోసం. అదేవిధంగా ఋషికొండ వ్యాలీకి 450 కోట్లు పెట్టి బోర్డుగుండు కొట్టి అక్కడ ప్యాలెస్ కట్టి దాన్ని ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ప్రజలకు వ్యతిరేకంగా, అసలు అతని పతనమే ఫస్ట్ ప్రజావేదికను కూల్చినప్పుడే స్టార్ట్ అయింది. ప్రజల యొక్క సొమ్ము 12 కోట్ల రూపాయలు దారుణంగా దాన్ని కొట్టేసి పగలగొట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి సామాజిక వర్గం మీద ఉన్నటువంటి దుగ్ధతో చేసినటువంటి పనులు, ఇవన్నిటి వల్ల మీరు చివరికి 11 సీట్లకి పరిమితం అయ్యారు. ఎప్పటికి కూడా మీరు మార్చుకోకపోతే, దీన్ని స్వాగతించకపోతే అభివృద్ధిని, మీరు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం, బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం. మేము అభివృద్ధి శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నాం. ఈ రోజున అన్నిటిని స్వాగతిస్తా ఉన్నాం. డెవలప్మెంట్ ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ఐటీ, ఒక పక్క క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో, ఈ విధంగా ప్రపంచ స్థాయిని తీసుకెళ్లే విధంగా అమెరికాకి మనం తలదన్నే విధంగా డెవలప్ చేయాలనేటువంటి రేపు రాబోయేటువంటి 20 సంవత్సరాల విజన్తో ముందుకెళ్తా ఉంటే, వీళ్ళు ఏ కాడకి మేము డీబీటీలు నొక్కాము, 3,75,000 మాకు ఓట్లు వచ్చినాయి, ఇంకా వాళ్ళు భ్రమల్లోనే ఉండారు, మాకంతా వినేవాళ్ళు ఉండారు, చెప్పేవాళ్ళు చెప్తా ఉంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళు అన్నట్టుగా ఈ రోజున వీళ్ళు చెప్పేటువంటి మాటలు డైవర్ట్ చేస్తా ఉన్నారు, జనాలను ఎక్స్ప్లాయిట్ చేస్తా, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల్ని జనం చూస్తానే ఉన్నారు. ఏ విధంగా మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ రోజున ఎంత రేషియో ఆక్యుపెన్సీ పెరిగింది విజయవాడ విమానాశ్రయంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు కుప్పకూలిపోయింది. ఈ రోజున బ్రహ్మాండ లక్షల మంది ఈ రోజున కనెక్టివిటీ పెరిగింది. విజయవాడలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితుల్లో ట్రైన్ ట్రాక్లు కానీ అనేక రాష్ట్రంలో ఏ విధంగా మేము 29 గ్రామాలకి ట్రైన్ ట్రాక్ తీసుకెళ్ళిపోతా ఉన్నాం, ఏ విధంగా ఐకానిక్ బ్రిడ్జీలు తీసుకెళ్ళిపోతా ఉన్నాం, ఔటర్ రింగ్ తీసుకురాబోతా ఉన్నాం. ఉత్తరాంధ్ర మొత్తం బేస్ చేసుకొని 6,65,000 కోట్ల రూపాయలు ఏ విధంగా టీసీఎస్ కానీ, లుల్లు మాల్ కానీ అనేక సంస్థలు అక్కడ రేపు రాబోయేటువంటి రోజుల్లో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతున్నాము. దానికి ఎకో సిస్టమ్ని డెవలప్ చేస్తా ఉన్నాం. దాని కనెక్టివిటీగా భోగాపురం విమానాశ్రయాన్ని తీసుకొచ్చాము. ఈ రోజున జనం అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు, విస్తుపోతున్నారు, ఆనందపడుతున్నారు. సంబరమాశ్చర్యాలతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్ని ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నదని సంతృప్తికర స్థాయిలో ఈ రోజున ప్రజలందరూ కూడా జీవన విధానం ముందుకు తీసుకెళ్తా ఉన్నారమ్మా. ఇవన్నీ కూడా నగ్న సత్యాలు. వీళ్ళు లక్ష్మీనారాయణ గారు ఏదేదో మాట్లాడుతా ఉన్నారు, కోడిగుడ్డు మీద ఈకలు పీకద్దని చెప్పమ్మా. ఇవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయాల్లో తప్పకుండా వాళ్ళు ముక్కు నేలకేసి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి, మా పార్టీకి. వాళ్ళు లేకపోతే రాజకీయంగా బట్ట కట్టలేరని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నానమ్మా. ఈ తప్పు మార్చుకోండి మీ వైఖరి. రాబోయేటప్పుడు సబ్జెక్ట్ తెలుసుకొని రండి. ఏది ఎల్లి మీద పిల్లి ఎక్కింది, పిల్లి మీద ఎల్లు ఎక్కింది, వాళ్ళు ఎక్కారు, వీళ్ళు ఎక్కారు, దిగుద్ది, ఇవన్నీ తప్పకన పెట్టండి. మేము చేశామా లేదా
బుల్లెట్ దిగిందా లేదా, ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, కాల్చారా అనేది కాదు. ఎవరు కాల్చారా అనేది, బుల్లెట్ దిగిందా లేదా, పని చేశామా లేదా, ఓపెనింగ్ అయ్యిందా లేదా, Right, sir. జనం కనెక్టివిటీతో వెళ్తున్నారా లేదా, హ్యాపీగా ఉండారా అనేది ముఖ్యాంశం. అది గుర్తుపెట్టుకుంటే రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉండవు. Right, అన్ని sir, right. ఆత్మహత్యలు హత్యలు ఉండవు రాజకీయాల్లో. లక్ష్మీనారాయణ గారు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు Right, విమర్శించడం గురునాథం గారు, మానుకోండి, స్వాగతించండి. రైట్ సార్. శేఖర్ గారు, ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే కూటమి వచ్చిన తర్వాతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చొరవతోనే ఎయిర్పోర్ట్ పూర్తయిందని చెప్పేసి ఇక టీడీపీ నేతలు అంటున్నారు. మరి ఇక ఇటు సైడ్ చూసుకుంటే వైసీపీ నేతలు మేమే రైతుల నుంచి భూములు అన్ని తీసుకున్నాం కాబట్టి క్రెడిట్ అంతే మాకు వస్తుంది అంటున్నారు. మరి ఈ వీళ్ళలో జనాలు అయితే ఎవరు మాత్రం నమ్ముతారని మీరు అనుకుంటున్నారు యాజ్ ఎ అనలిస్ట్ కింద? జస్ట్ ఏదైనా సరే ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారదు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే ముందు ఈ గ్లోబల్ ఐటీ హబ్ నిర్మాణం కానివ్వండి, లేకపోతే ఇందాక చెప్తున్నట్టు ఈ హెల్త్ ఇష్యూలు, హెల్త్ పిపిపి పద్ధతిలో ఈ హెల్త్ హాస్పిటల్ అంటే ప్రజలకు అందించే వైద్య విధానం, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మారినప్పుడు, ప్రభుత్వం మారితే మారే పరిస్థితి దాపురించకూడదు అని చెప్పి ప్రజలందరూ కోరుతారు. ప్రజలకి ఏంటంటే వాళ్ళ అవసరాలకు తగ్గ ప్రాజెక్టులు, వాళ్ళ అవసరాలకు తగ్గ ఇన్వెస్ట్మెంట్లు, ఇన్వెస్టర్లకి కావాల్సిన స్థిరత్వం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడే ప్రజలకు భవిష్యత్తు మీద నమ్మకం కలుగుతుంది. భవిష్యత్తుని ఎవరైతే నిర్మించగలుగుతారో, భవిష్యత్తుకి ఎవరైతే పునాది వేస్తారో, భవిష్యత్తు ఎవరి ద్వారా కనిపిస్తుందో అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకునేది, వాళ్ళు అలాంటి దాన్ని స్వాగతించేది మా అందరూ తెలిసిన విషయం. ఇక్కడ రైట్ సార్. రామ్మోహన్ నాయుడు గారికి కేంద్రంలో మినిస్టర్, కేంద్ర మంత్రి అయి ఉన్నాడు కాబట్టి ఆయన చొరవతో ఆయన ప్రాంతంలో అటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఆయన చొరవ చూపించి దాన్ని కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవటం అనేది సహజం. ఇలాంటి Right, sir. ఇంకా మనకి time పరిస్థితి అవుతుంది. ప్రభుత్వంలో కూడా ప్రజలు కోరుకుంటారు ఎవరైనా సరే. రైట్ సార్, రైట్ సార్. మన టైం అయిపోయింది శేఖర్ గారు. రైట్, థ్యాంక్ యూ. రైట్ శేఖర్ గారు, థ్యాంక్స్ సార్ డెబేట్లో పాల్గొన్నందుకు. శేఖర్ గారు థ్యాంక్ యూ, లక్ష్మణ్ రావు గారు థ్యాంక్ యూ, గురునాథం గారు థ్యాంక్ యూ, వెంకటేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ మిడ్ డే డెబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.